హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. రాత్రి అట్లు పిండి మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ టిఫిన్ నిండా వచ్చింది. ఆ టిఫిన్లో అయితే ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇక చట్నీ చేసుకోవడానికి అయితే శనగిత్తనాలు పచ్చిమిరకాయలు కూడా వేయించుకుంటున్నాను. ఒక పొయ్యి మీద అట్ల పిండి పెట్టాను. శనగిత్తనాలు అయితే వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్, శనగిత్తనాలు చట్నీ చేయడానికి. శనగిత్తనాలు అయితే ఏగాయి ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో పోసుకున్నాను. ఇంకా టీ కూడా ఒక పొయ్యి మీద పెట్టాను. చూడండి, మళ్ళీ అదే కళాయిలో నూనె పోసి పెట్టాను. ఇంకా మా ఆయనకైతే అట్లు వద్దన్నాడు. ఇంకా చిన్న పునుగులు చేయమంటే ఇంకా అట్లు పిండిలోనే కొంచెం మైదా పిండి కొంచెం వరిపిండి కలిపి ఇంకా చిన్న పునుగులు అయితే చేస్తున్నాను. అట్ల పిండం అయితే పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా వేరే టిఫిన్లో ఉంది కదా, అది అట్లు పోసుకోవచ్చు. ఇంక ఇప్పుడు తీసాను కదా, దీంట్లోనేమో పునుగులు చేసుకోవచ్చు అని ఇంక ఈ పిండితో పునుగులు చేస్తున్నాను. చూడండి, ఇంకా చిన్న పునుగులు అయితే 2-3 ఆయిల్ వేస్తే అయిపోతాయి. ఇంకా అట్లు అయితే ఎక్కువ నాకే టైం పట్టిద్ది, అందుకని ఇవే చేస్తున్నాను. చూడండి, ఇవి చూడండి, పిండి రాత్రి వేసాను కాబట్టి ఇంక సోడా ఉప్పు ఏమీ వేయలేదు, కానీ చాలా బాగా వచ్చాయి పునుగులు అయితే. మినపిండి ఎక్కువ ఉంది, అందుకని పునుగులు మెత్తగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒక వాయ తీసాను ఫ్రెండ్స్, మళ్ళీ రెండో వాయి కూడా వేసాను. చూడండి, నూనె అయితే ఎక్కువ ఏం పోయలేదు, తక్కువే పోసాను ఫ్రెండ్స్. టీ కూడా కాగుతున్నాయి, టీలో పాలు పోసుకుంటున్నాను. ఉదయాన్నే 6ంటికి టీ తాగాలి. ఫస్ట్ టీ తాగినాక ఏ పనులు అయినా ఫ్రెండ్స్. ఫస్ట్ పొద్దున్నే ఉదయాన్నే ఒకసారి తాగాను, ఇది రెండోసారి. ఇక చట్నీ కూడా మిక్స్ చేసుకొని తాలింపు వేసుకోవడానికి చూడండి, చిన్న తెపాల్లో నూనె పోసాను. ఇక నూనె అయితే వేడవుతుంది, తాలింపు గింజలు వేసాను ఫ్రెండ్స్. చట్నీ తాలింపు వేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్ట్గా, అందుకని చట్నీ తాలింపు వేస్తున్నాను. ఇంకా చిన్న పునుగుల్లో కంటే చట్నీ గట్టిగా ఉంటే ఏం బాగోదు, కాస్త జోరుగా ఉంటేనే బాగుంటుంది. ఇలాగా కొంచెం నీళ్ళు వేసి కలుపుకొని తాలింపు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా టీ కూడా రెడీ అయిపోయాయి, గ్యాస్ ఆపుకుంటాను. ఇంకా పునుగులు అయితే 2 వాయిలు చేశాను ఫ్రెండ్స్, ఇంక 3వ వాయి కూడా చేసుకుంటున్నాను. ఇంకా ఈ పునుగుల్లోకి అయితే టమాటా ఎండుగారం పచ్చడి చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఆ పచ్చడి ఈ పునుగులు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. పునుగులు చేయటం అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లలకు కూడా స్కూల్కి టైం అయిపోతుంది. ఇంకా అందరికీ పెట్టించాను, మా ఆయనకి మా పిల్లలకి. అందరు కూర్చొని తింటున్నారు. ఇంకా మా అమ్మమ్మ మా తాత కూడా తిన్నారు ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే స్కూల్కి ఇంకొంచెం టైం ముందులోనే టీవీ చూస్తా చిన్నగా తింటున్నారు. చూడండి, లిఫ్ట్ మిషన్ పనిచేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు 9ంటికి. ఇంకా 9:30 దగ్గర నుండి టైం అయితే 12 అవుతుంది. 12 దాకా ఇసుక వేసాము. ఇప్పటికైతే ఒక 40 బళ్ళు వేసాను ఫ్రెండ్స్. 40 బళ్ళు వేసి ఇసుక వేయటం ఆపేసాము. ఇంట్లో పనులు ఉన్నాయి, చిన్న పనులన్నీ చేసుకోవాలి. ఇంకా వంట ఏమీ చేయలేదు. పైన ఇసుక వేయటం అయిపోయింది, పైకి అయితే ఒక 40 బళ్ళు ఇసుక వేసాము ఫ్రెండ్స్. ఇంకా 40 బళ్ళు అయితే పైకి సరిపోయిద్దంట, ఇంకా అందుకని ఇసుక వేయడం ఆపేసాము. అయితే 12ంటికి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఈరోజు నేనైతే ఇల్లంతా నీట్గా సదిరేసాను. పాతవన్నీ చెక్కలన్నీ పెట్టేసి నేను తీసి, ఇదేమో గ్రాండైట్ బండ చూడండి, గ్యాస్ పొయ్యి అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇల్లంతా చూడండి, ఎక్కడెక్కడన్నీ సదిరేసుకున్నాను ఫ్రెండ్స్.
మా ఆయనకి మునక్కాయలు తెలిసిన వాళ్ళు ఇచ్చారంట, 3 కాయలు తీసుకొచ్చాడు. నాటుకాయలు చాలా బాగున్నాయి. ఇంట్లో పని అయితే చాలా వాటికి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అన్నం కూరలు వండలేదు. ఇంకా బట్టలు ఉన్నాయి 2 బకెట్లు. ఇంకా గిన్నెలన్నీ తోమేశాను. టబ్బుడ గిన్నెలు ఫ్రెండ్స్, గిన్నెలు అయితే చాలా వచ్చాయి. మొత్తం గిన్నెలన్నీ తోమేశాను. ఇంట్లో పనులన్నీ అయితే ఇప్పుడు దాకా పెట్టాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఏం కాదు పొయ్యి ముట్టించాను. ఇంకా పొయ్యి ముట్టించి అన్నం కూరలు వండుకుంటున్నాను. టైం అయితే 1 అవుతుంది. ఇదైతే గోంగూర, తోటకూర, మునక్కాయలు తీసుకొచ్చాడు మా ఆయన. ఇంక ఇప్పుడు ఫస్ట్ నేను ప్రస్తుతానికైతే నిన్న టమాటా పచ్చడి చేశాను కదా, అన్నం వండుకొని టమాటా పచ్చడి వేసుకొని అన్నం తిన్నాక తర్వాత గోంగూర పచ్చడిను మునక్కాయ టమాటా కూర చేస్తాను. ఇంకా కూర చేయడానికైతే అన్నీ రెడీలో పెట్టుకున్నాను. చూడండి, ఫస్ట్ అయితే అన్నం వండుకుంటున్నాను. ఫస్ట్ గోంగూర కోసుకుందాం ఫ్రెండ్స్. గోంగూర కోసుకొని కడుక్కొని పక్కన పెట్టుకుందాం. గోంగూరను ఇంకా తోటకూర ఉప్పు తీసాను ఫ్రెండ్స్. ఇదైతే తోటకూర 20 రూపాయలంట. 20 రూపాయలకి తోటకూర అయితే 5 కట్టలు ఇచ్చారు. గోంగూర కూడా 5 కట్టలు ఇచ్చారు. ఈ గోంగూర కోయాలంటే చాలా టైం పట్టేటట్టుంది. ఇంకా అది కాస్త అన్నం తిన్నాక నిదానంగా కోసుకోవచ్చు అని ఇప్పుడు మునక్కాయ టమాటా కూర చేద్దామని ఫస్ట్ ఇంకా టమాటాలు దీంట్లో ఉన్నాయి. రాత్రి తీసుకొచ్చాను టమాటాలను, పచ్చిమిర్చి. ఇంకా టమాటాలను మునక్కాయ వేసి కూర చేసుకుంటాను. ఫస్ట్ టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మునక్కాయ కోసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మునక్కాయ టమాటా కూర చేసుకుంటాను. అన్నీ కలిపి వేసాను, కలిపి తాలింపు తీసుకుంటాను. ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది. చూడండి, ఎండ మామూలు రావట్లేదు ఇటు పొయ్యి కలిగి. ఇంక ఈరోజు లిఫ్ట్ మిషన్ పని. ఇంక ఇంట్లో ఇల్లంతా శుభ్రంగా నీట్గా దుమ్ము పట్టింది. మొత్తం సామాన్లన్నీ కడిగేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేశాను కదా. ఇంకా టైం అయిపోయింది. ఉదయాన్నే టిఫిన్ ఒకటే తిన్నాము. ఇంకా అందుకని గబగబా ఫస్ట్ అన్నం వండుకొని తినాలి, ఆకలి అవుతుంది బాగా. అదేంటి కదా, చూడండి నీళ్ళు పోసుకొని కూర్చుంది వచ్చాడా. హాయ్ చెప్తుంది అందరికీ. అన్నం అయితే ఉడుకుతుంది. చూడండి, కథ గాలి దోలుతుంది, ఎండ వస్తుంది. అన్నం అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కళాయి పెట్టాను. ఇంకా మా ఆయన అయితే కోడిగుడ్లు తెచ్చుకున్నాడు. ఆయనకి మునక్కాయ టమాటా కూర వద్దంట, అందుకని కోడిగుడ్లు ఫ్రై చేస్తున్నాను ఆయన కోసం. ఇంకా తర్వాత మునక్కాయ టమాటా కూర చేసుకుంటాను. ఫస్ట్ అయితే కోడిగుడ్లు ఫ్రై చేసుకుందాం. కళాయి వేడైంది, నూనె పోసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. మరేం కదా చూడండి, పాపం ఆకలి అవుతుందంట, టమాటా ముక్కలు తీసుకొని తింటుంది. కోడిగుడ్లు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, గబగబా దిప్పుకొని వెళ్ళి మా ఆయనకి అన్నం పెట్టేసి నేను పొయ్యి మీద మళ్ళీ మునక్కాయ టమాటా కూర చేస్తాను. ఇంకా మా ఆయనగాను ఇంకా రేణుకాదేవికి అన్నం పెట్టించాను ఫ్రెండ్స్, తింటున్నారు. చూడండి, ఇంకా వేడివేడిగా అన్నము, ఇంకా టమాటా ఎండుకారం పచ్చడి, కోడిగుడ్లు కారం. ఇంకా మా రేణుకాదేవి చూడండి, పిల్లిని అయితే వదిలిపెట్టదు. పిల్లి బాగా అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఇంకా సినిమా వస్తుంది చూడండి, పోకిరి సినిమా వస్తుంది. రేణుకాదేవి మా ఆయన అయితే అన్నం తింటున్నారు ఫ్రెండ్స్. ఇంకా నేనైతే తపాల పొయ్యి మీద పెట్టాను. నూనె కూడా వేడైంది. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. నాకు కూడా ఆకలి అవుతుంది, టైం మళ్ళీ 2 అవుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మునక్కాయలు టమాటాలు అన్నీ తాలింపు వేసుకుందాం. అన్నీ తాలింపు వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఉప్పును పసుపు వేసుకొని మూత పెట్టుకుందాం, అదే ఉడికిపోయిద్ది. ఉప్పును పసుపు వేసాను ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం. ఇంక కింద మంట మండుతుంది కాబట్టి ఆ టమాటాలో నీరు మొత్తం అదంతా ఉడికిపోయిద్ది. లాస్ట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి వేసుకున్నాం కొంచెం. కూర అయితే ఒకసారి తిప్పుకుందాం. చూడండి, అన్నీ కలిపేయటం వల్ల మగ్గిపోయింది. ఇంకా బాగా మగ్గిపోవాలి. మునక్కాయలు కూడా బాగానే ఉడుకుతున్నాయి. ఈ మునక్కాయలు అయితే నాటికాయలు, మా ఆయన చెట్టుకు కోసుకొచ్చాడండి 3 కాయలు, పెద్ద పెద్ద కాయలు, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. రేపు మునక్కాయ సాంబార్ పెడతాను. ఇప్పుడే మునక్కాయ సాంబార్ అయితేనే చాలా బాగుంటుంది, పప్పుచారైనా సాంబార్ అయినా. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు కొంచెం కూరలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. రాత్రి మిక్సీ పట్టి ఈ బాక్స్లో పెట్టాను. మునక్కాయ కూరలో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది, ఎక్కువేం కాదు. కూర కూడా కొంచెమే చేస్తున్నాను.
ఇంకా మేమైతే కోడిగుడ్డు కూర తిన్నాం కదా, ఇంకా మా పిల్లలు స్కూల్ నుండి వస్తారు కాబట్టి వాళ్ళకైతే సరిపోద్ది కూర. ఇంకా గోంగూర కోసి మునక్కాయ కూర వంట అయిపోగానే బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్, 2 బకెట్లు బట్టలు. ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఇంకా గోంగూర పచ్చడి చేస్తాను. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు బాగా యాగనిద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుందాం కొంచెం. కూర రెడీ అయిపోయింది. ఈ తపాల చిన్నది కావటం వల్ల పొయ్యి మీద ఊగుతుంది, పెద్ద తపాలు అయితే సరిపోతాయి. చూడండి ఎలా పడుతున్నాయో. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని దింపుకుందాం. కూర చేసుకోవటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బట్టలన్నీ ఉతుకుతున్నాను చూడండి. ఇంక ఇవైతే ముందలే సరుపులో పెట్టి నానబెట్టాను కాబట్టి ఇంక సబ్బు తక్కువ పట్టిద్ది, సబ్బు పెట్టి ఉతుకుంటున్నాను బాగా. ఎంత ఉతికినా కానీ మట్టే ఫ్రెండ్స్, ఎందుకంటే దుమ్ము కదా, మనం ఆరేయగానే ఇది కట్టే బిల్డింగ్ అపార్ట్మెంట్ కాబట్టి ఇంక దుమ్ము పడతానే ఉంటుంది. వాటరింగ్ చేస్తారు కాబట్టి టాపీలు కూడా పనిచేస్తారు ఫ్రెండ్స్. ఇంకా అందుకని రోజు మార్చి రోజు బట్టలు ఉతుకుతాను. రోజు ఉతికినా కానీ ఇంక దుమ్ము పడతా ఉంటుంది. బట్టలన్నీ ఉతికేసి జాడిచ్చాను ఫ్రెండ్స్. చూడండి నీళ్ళు ఒడుస్తున్నాయి. ఇంకా నీళ్ళు ఒడవగానే బట్టలన్నీ ఆరేసుకుంటాను. ఇప్పుడైతే గోంగూర నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుందాం. పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటికి. ఇంకా మా ఆయన అయితే మా పిల్లల్ని తేవడానికి వెళ్ళాడు. ఇంక నేనైతే ఫస్ట్ గోంగూర నీట్గా కోసేస్తాను. కోసేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత పొలాల పొయ్యి మీద గోంగూర పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. టీవీ చూస్తా గోంగూర కోస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి బిగ్ బాస్ అయితే జరిగిపోయిన షో వస్తుంది, చూస్తున్నాను. బిగ్ బాస్ బాగుంది కదా, మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తారో కామెంట్ చేసి చెప్పండి. మేము డైలీ చూస్తున్నాము బిగ్ బాస్, ఏమీ అర్థం కావట్లేదు. మా పిల్లలైతే స్కూల్ నుండి ఇంటికి వచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఇంక నేనైతే గోంగూరకు వస్తున్నాను. ఇంక 2 కట్టలకు వస్తే గోంగూర కోయటం అయిపోయింది. గోంగూర అయితే పుల్ల గోంగూర ఫ్రెండ్స్, చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. ఈ పుల్ల గోంగూరలో పచ్చిమిరకాయలు అయితే ఎక్కువ పడతాయి. ఒక టమాటాను పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పుల్ల గోంగూరలో ఎన్ని పచ్చిమిరకాయలు వేసినా మంట ఉండదు. ఇంకా గోంగూర కోయటం అయితే అయిపోయింది. శుభ్రంగా నీట్గా కడుక్కుందాం. గోంగూరలో ఇసుక ఉంటుంది, రేగడి మట్టి ఫ్రెండ్స్, ఇంకా అందుకని నీట్గా కడుక్కోవాలి, లేకపోతే ఇసుక తగులుతుంటుంది గోంగూర పచ్చట్లో. ఇంకా అందుకని నీట్గా 4-5 సార్లు కడుక్కుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్. చూడండి మా పిల్లలు అయితే అక్కడ కూర్చొని అన్నం తింటున్నారు. పొయ్యి కాడ కూర్చొని తింటున్నారు చూడండి. ఇంకా బట్టలన్నీ ఆరేసాను చూడండి. ఎన్ని బట్టలు, చాలా బట్టలు వచ్చాయి. 2 బకెట్లు బట్టలు ఫ్రెండ్స్, ఉతికి ఆరేసాను. ఆయన ఇటు పక్క టాపీ పని చేస్తున్నారు, దుమ్ము పడతానే ఉంది. ఇక రోజు ఉతకాలన్నా ఉతకలేను నేను. 2 రోజులకు ఒకసారి 2 బకెట్లు బట్టలు ఉతికేస్తాను. ఇంక రోజు ఉతకాలంటే కుదరదు నాకు. ఇది ఈ టాపీ వాళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు, పట్ల కూడా వేసారు చూడండి. ఆ పట్ల వేసి ఇంక పైనుండి సిమెంట్ పడుద్ది. ఇంక ఈ బట్టల మీద కూడా దుమ్ము పడతా ఉంటుంది. గోంగూర అయితే కడిగి పొయ్యి కాడ పెట్టుకున్నాను గోంగూర పచ్చడి చేయటానికి. గోంగూర పచ్చడి అయితే గ్యాస్ పొయ్యి మీద చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి తెపాల్లోనే గోంగూర పెట్టి పచ్చిమిరకాయలు, 1 టమాటా వేసాను, పొండు టమాటా. ఇప్పుడు గ్యాస్ ముట్టించి మూత పెట్టుకుందాం. గోంగూర అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఆ నీరంతా ఇనిగిపోవాలి. ఇంక పచ్చిమిరకాయ టమాటాలు కూడా ఉడికిపోవాలి. గోంగూర అయితే ఉడికిపోయింది చూడండి. పప్పు గుత్తి పెట్టి ఎనుపుకుంటున్నాను. ఇంకా పచ్చిమిరకాయలు టమాటాలన్నీ బాగా ఉడికిపోయాయి. గోంగూర బాగా మెత్తగా ఎనుపుకొని తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా గోంగూర తాలింపుకి ఉల్లిపాయలు, ఇంకా ఎల్లిపాయలు నలగొట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కళాయి పెట్టి కళాయిలో నూనె పోసి, నూనె వేడైంది. ఇంకా చూడండి తాలింపు గింజలు వేసుకున్నాను. తాలింపు గింజలు ఎగుతున్నాయి.
తాలింపు గింజలు వేగాయి ఫ్రెండ్స్. ఇంక ఎల్లిపాయలను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను చూడండి. కరివేపాకు ఎండుమిరగాయలు ఉంటే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్. కరివేపాకు ఎండుమిరగాయలు లేవు. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎల్లిపాయలు ఎగితే చాలు. ఉల్లిపాయలు ఎగిన ఏగకపోయినా ఇంకా కొంచెం పసుపు వేసుకున్నాను. ఇంకా తాలింపు అయితే ఏగిపోయింది ఫ్రెండ్స్ చూడండి. ఇంక ఇప్పుడు గోంగూర వేసుకున్నా. గోంగూర అయితే తాలింపు వేసుకున్నాను. ఇంకా మగ్గుతుంది చూడండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం గ్యాస్ పొయ్యి మీద. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.